పెట్టుకోవాలి. యా బాస్ కుమార్ చూడండి సార్ ఎవరికి అవకాశం కూడా ఇవ్వండి, ఆయన పెట్టు. థ్యాంక్ యూ. కూర్చోండి బాస్, థ్యాంక్ యూ. కూర్చోండి. యాక్చువల్ ఏమైందంటే గత 2 వారాల నుంచి పిలుస్తున్నాం, సార్ రావట్లేదు. నేను వస్తే నాకు దిష్టి తగ్గుతుందని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఈ రోజు ముందే ట్రైన్ రాకపోతే కుదరదని అందుకని వచ్చినందుకు 5,000 గజాలతో అంటే రైట్. వాస్తవానికి సార్ కొద్ది గ్యాప్ తీసుకున్నాడు అంతకుముందు కొద్ది సేల్స్ లో. ఎప్పుడైతే ప్రైడ్ ఓపెన్ అయిందో T20 మ్యాచ్ లో కూడా కొట్టుకునే అదృష్టం అంత కొట్టేట్టు మంచిగా సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళ అబ్బాయితో అదృష్టం వచ్చింది. సార్ కష్టార్జితం కూడా నిజంగా కంగ్రాచులేషన్ సార్. కాకపోతే దీని అనుకున్న సీరియట్ ఇవ్వాలి, ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికి. ఏం లేదు, ఫస్ట్ సార్ మనం అనౌన్స్ చేసిన తర్వాత మేము అర్జెంట్ గా వెళ్ళాము అక్కడికి. మన కోటపక్క ముందే మా అభ్యర్థి ఆ రోజు వెళ్ళేసి 3 ప్లాట్లు బుక్ చేసుకున్నాం. నేను, కృష్ణారెడ్డి, మా శ్యామరెడ్డి. తర్వాత మీకు మా కొలీగ్, మా పాత కొలీగ్ తీసుకెళ్ళాను. ఆయన చూసి వాళ్ళకి బాగుందనేసి కొన్నారు ప్లాట్. 477 బుక్ చేసుకున్నాడు ఆయన. తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి మా పాత బాస్ చెప్తే ఆయన ఏమంటే ఈ 477 నాకు ఇచ్చేసి నువ్వు పక్కన తీసుకోని చెప్పేసి ఆయన పక్కన వెళ్ళిపోయాడు. ఆ పక్కన 318 ఉంది, ఆ ప్లాట్ కూడా ఆయన తీసుకున్నాడు. అలా ఆ ఫస్ట్ ప్లాట్ నుంచి సెకండ్ ప్లాట్, థర్డ్ ప్లాట్ కి ఆయన వెళ్ళాడు. అంటే మొత్తం ఆ రోజు ఈయన 795 ప్లస్ 380 మొత్తం 3 ప్లాట్ బుక్ అయింది. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆయన వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా 318 బుక్ చేశాడు. అలా వరుసగా 4-5 ప్లాట్లు ఒకరికి చూపిస్తే 4 ప్లాట్లు బుక్ అయింది. ఆ 4 ప్లాట్లు కూడా మనకు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, డాక్యుమెంట్ కూడా ఇచ్చేసాము. ఆ తర్వాత కూడా ఒక ప్లాట్ బుక్ చేశాడు ఆ పక్కనే. ఆ లైన్ మొత్తం వాళ్ళు కలిసి పెట్టాను. అదే అండి, సీక్రెట్ ఏం లేదు. ఒక 2 years నుంచి కష్టపడుతున్నాను. ఎక్కడో స్విచ్ చేస్తే ఇక్కడ వెలిగింది, మనం ఎక్కడెక్కడో అమ్మాయి చూసాము, అక్కడ వదలలేదు. ఇక్కడ కొంచెం ప్రైస్ బాగుంది. అంటే నా కింద ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ వాళ్ళకి ఇచ్చేసాను. దానివల్ల కనెక్ట్ అయ్యేసి మనకు అక్కడ వస్తుంది.